హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ మై ఛానల్ కాసుల సంజీవ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా మీకు గ్రూప్ టూ 3 ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్, ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ దానికి లాంగ్ టర్మ్ కూర్చుందాం అనుకునే వాళ్ళ కోసం ఫస్ట్ పేపర్లో ఒక సెక్షన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను నేను. అది వచ్చి ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకు ఎట్లుంటుంది అంటే, మనకు ముఖ్యంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఒకసారి మనం నోట్స్ దాని మీద ప్రిపేర్ చేసుకోవాలి. దాదాపు దాంట్లో నువ్వు ఏ జిఎస్ ఎగ్జామ్ అయినా కూడా ఒక 3-4 మార్కులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనకు గ్రూప్ 2 స్థాయి కానీ గ్రూప్ 3 స్థాయిలో కానీ మనకు ఒక 3-4 మార్కులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. బేసికల్గా మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఒక నోట్బుక్ తీసుకొని ఒక 10 పేజీలు వైట్ పేజెస్ అట్లా తీసుకొని ప్రజెంట్ యుఎన్ఓ గురించి రాసుకోవాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకు ముఖ్యంగా ఉన్న సంస్థలు యుఎన్ఓ గురించి రాసుకోవాలా, నాటో గురించి రాసుకోవాలా. ఫస్ట్ దాని ఉనికి ఎక్కడ ఉంది, అది ఎప్పుడు స్థాపించింది, దాంట్లో ఎన్ని దేశాలు ఉంటాయి, అది ఏ చార్టర్ ద్వారా వచ్చింది యుఎన్ఓ. నెక్స్ట్ నాటో యొక్క ఉద్దేశం ఏంది, ప్లస్ నాటోలో దాని సభ్య దేశాలు ఏంది, వీటి గురించి మనం క్లియర్గా నోట్స్లో రాసుకోవాలి. తర్వాత ఇంకా మనకు సంబంధించిన ఇంటర్నేషనల్ రిలేషన్లో వచ్చే సంస్థలు ఐఎల్ఓ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషను, నెక్స్ట్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషను, విపో అంటారు దాన్ని. నెక్స్ట్ ఐఎంఎఫ్, ఐబిఆర్డి. నెక్స్ట్ మళ్ళీ ఇక దేశాల కూటములు చూసుకుంటే నీకు యుఎన్ఓ, బ్రిక్స్, తర్వాత మన సార్క్, నెక్స్ట్ సార్క్ తర్వాత బిమ్స్టెక్, ఆ తర్వాత ఆఫ్రికన్ యూనియన్, తర్వాత ఎక్స్పోర్ట్ మన అపెక్ అని ఉంటుంది, అపెక్ చూసుకోవాలి. ఇవన్నీ ఒక దగ్గర ఇంటర్నేషనల్ రిలేషన్ ఆర్గనైజేషన్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద సంస్థలు, కూటములు అన్నీ మనం ఒక 10 పేజీలల్లో మొత్తం రాసుకోవాలి. దాని బేసిక్స్ని ఫస్ట్ నోట్స్ చేసుకోవాలి. తర్వాత మనం డైలీ న్యూస్ పేపర్ కానీ మంత్లీ మ్యాగజైన్ కానీ చూస్తున్నప్పుడు వీటిలలో ఏమైనా దేశాలు యాడ్ అయినాయా, వీటిలలో ఏమైనా చర్యలు జరిగినాయా, ఏమైనా ఇంపార్టెంట్ నోట్స్ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్గా బ్రిక్స్లో అప్పుడు 5 ఉండే: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉండే. సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్రిక్ ఉండే, తర్వాత సౌత్ ఆఫ్రికా 2010లో చేరింది. మళ్ళీ తర్వాత మనం రీసెంట్గా 2024లో కొన్ని చేరినాయి, ఒక 4 దేశాలు మళ్ళీ చేరినాయి: ఇరాన్, ఇథియోపియా, యుఏఈ, ఈజిప్ట్. ఇవి జాయిన్ అయినాయి. సో వీటిని మనం అక్కడ ఏం చేయాలంటే, ఒక పాయింట్ మీరు నోట్స్ చేసుకుంటప్పుడే కొద్దిగా స్పేస్ వదలాలి. అక్కడ నువ్వు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో ఏదైతే నోట్స్ చేసుకుంటున్నావో, యుఎన్ఓ అయినా ఏ సంస్థలో నువ్వు రాసినప్పుడు కొద్దిగా స్పేస్ వదలాలి. నువ్వు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎగ్జామ్కు ముందు వీటికి జరిగిన చర్యలు ఏమైనా దీంట్లో అప్డేట్ అయినాయంటే ఎమ్మటే నువ్వు అక్కడ ఆ నోట్స్లో ఆడ పాయింట్ ఏదైతే వదిలేసినావో కొద్దిగా ఒక ఇంత స్పేస్ వదలాలి, ఒక హాఫ్ పేజ్ అట్లా. అక్కడ ఈ నోట్స్ రాసుకోవాలి. కరెంట్ ఇష్యూస్ల మీద ఎక్కువ అడుగుతాడు ఎగ్జామ్లో, కరెంట్ అఫైర్ పరంగా. నీకు స్టేట్మెంట్ బేస్లో అడిగినప్పుడు ఫస్ట్ దాని యొక్క ఉనికి గురించి నువ్వు ఏదైతే పాత నోట్స్ చేసుకున్నావో దాని ఉనికి ఇస్తాడు స్టేట్మెంట్ బేస్లో. తర్వాత అప్డేట్ జరిగిన థింగ్ ఇస్తాడు. కాబట్టి నీకు బిట్ అనేది మిస్ కాదు. ఓల్డ్ డేటా ప్లస్ ప్రజెంట్ నువ్వు అప్డేట్ చేసుకున్న డేటా 2 కవర్ అయినాయి అనుకో, నీకు బిట్ అనేది మిస్ కాదు. ఓల్డ్ డేటా చూసుకొని కరెంట్ అప్డేషన్ చేయలేదనుకో, బిట్టు పోతుంది నీకు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అట్లుంది. సో కాబట్టి మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నీ కూడా మీరు ఈ విధంగా అన్నీ ఒక దగ్గర రాసుకోవాలి, ఒక 10 పేజీలలో. నేనైతే అలానే ప్రిపేర్ చేశాను. అట్లా చేసుకుంటే నాకు నాకు బిట్లో నేను చేయగలిగాను. ఇంటర్నేషనల్ రిలేషన్ ఏ ప్రాబ్లం లేకుండా మనకు చేయగలుగుతాం మనం. నెంబర్ ఆఫ్ టైం దీన్ని 10 పేజీలను ఎప్పుడు రివిజన్ చేస్తూ ఉండాలి. ఒక 5 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి. ఎగ్జామ్ వస్తుందంటే ఇక నువ్వు తిప్పుతూ ఉండాలి దాన్ని. అట్లయితేనే గుర్తుంటాయి ఇవి ఇంటర్నేషనల్ రిలేషన్ ఆర్గనైజేషన్. దాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యునెస్కోనో ఉంది. యునెస్కో దాని యొక్క హెడ్ ఆఫీస్ ఏడు ఉంది అంటాడు, వాడు స్టేట్మెంట్ బేస్లో తప్పిస్తాడు. యునెస్కోది ప్యారిస్లో ఉంది హెడ్ ఆఫీస్, వాడు న్యూయార్క్ అని ఇస్తాడు. అట్లా మనం గుర్తుపట్టాలి దాని హెడ్ ఆఫీస్ ఏంది, దానికి ఇంకా రీజనల్ ఆఫీసులు ఏమైనా ఉన్నాయా, దాంట్లో యునెస్కో యొక్క ముఖ్య లక్ష్యం ఏంది, యునెస్కో యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఓడుండు ప్రజెంటు, దాన్ని ఏమైనా వివాదాస్పదం అయిందా, ఈ మధ్య అది ఏమేమి చర్యలు చేసింది అనేది చూసుకోవాలి. ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. ఆ
అట్లా యునెస్కో అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గుర్తిస్తుంది. అసలు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే ఏంది, ఎప్పటి నుంచి ఇస్తుంది యునెస్కో, ఇట్లా మనం చూసుకోవాలి. కొన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్లు లేటెస్ట్గా వచ్చినాక వాటిని అక్కడే రాసుకోవాలి, ఏమైనా గుర్తిస్తే ఇండియా నుంచి. సో ఇట్లా మీరు అప్డేట్ చేస్తుండాలి. ఈ ఇంటర్నేషనల్ రిలేషన్ నువ్వు ఏదైతే ఓల్డ్ డేట్ అక్కడ రాసుకున్నావో ఆ పేజీలో ఇచ్చిపెట్టిన కొద్ది ప్లేస్లలో నీ ఎగ్జామ్ వరకు నువ్వు దాన్ని అప్డేట్ చేస్తుండాలి. అట్లా అప్డేట్ చేస్తే నీకు ఎగ్జామ్ వరకు నీకు ఒక బిట్ కూడా పోదు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రకారం ఇది చాలా ఇంపార్టెంట్. మార్కులు పోగొట్టుకోవద్దు, ఖచ్చితంగా 4-5 మార్కులు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, నా గైడెన్స్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.